ఇప్పుడు పేపర్లు చదవాలంటే నిజంగా కూడా భయం అనిపిస్తా ఉంది. దరిదాపుగా 2-3 పేజీలలో ఇవే క్రైమ్ వార్తలు కనపడుతున్నాయి. భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, లేకపోతే ఉంటే తాగిన మత్తులో కొడుకు గంజాయి మత్తులో తండ్రిని చంపడం, తండ్రి వచ్చి తనని చంపడం, లేకపోయినా వివాహేతర సంబంధం పెట్టుకునేమో ప్రియుడి మోజులో పడి భర్తను లేపేయడం, లేదా భర్త ఇంకో ఆమెతో సంబంధం పెట్టుకుని భార్యను లేపేయడం, అది దారుణమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇంతకుముందు ఎక్కడో నేను చూసిన వార్త, భార్య గొంతు నలిపి భర్త ఏదో చంపేసినట్ట భార్యని, వివాహేతర సంబంధం పెట్టుకుందన్నటువంటి అనుమానంతో. ఇక మొన్న ఇక్కడ చంద్రరావుపేట, వరంగల్ జిల్లా చంద్రరావుపేటలోనే ఉన్నటువంటి వాళ్ళంతా హైదరాబాద్లో స్థిరపడడానికి హైదరాబాద్లో పని నిమిత్తం వచ్చిండ్రు. ముగ్గురు చచ్చిపోయారు కదా, 2 పిల్లలతోటి భార్య, 2 పిల్లలు, తల్లి, ముగ్గురు కూడా చచ్చిపోయారు. సో ఆ సంబంధించినటువంటి డెడ్ బాడీలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలకు సంబంధించినటువంటి డెడ్ బాడీలు ఈ ఇద్దరు డెడ్ బాడీలు తీసుకొని వచ్చి వారి ఇంటి ముంగట్టే పాతి పెట్టేసింది. తండ్రి ఇంటి ముందే 2 పిల్లల కరణం. 2 రోజుల క్రితం పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య. భర్త వేధింపుల కారణంగా 2 కొడుకులతో సహా భార్య ఆత్మహత్య చేసుకోగా ఆగ్రహించిన గ్రామస్తులు భర్త ఇంటి ముందే బిడ్డలను ఖననం చేయడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలం బోడమాణిక్యం తండాలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాండాకు చెందిన ప్రవీణ్, స్రవంతి తన 2 కొడుకులు కార్తిక్, కౌశిక్తో కలిసి హైదరాబాద్లోని మియాపూర్లో నివాసం ఉంటున్నారు. ప్రవీణ్ తన బంధువైన ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని స్రవంతిని వేధిస్తుండటంతో ఆమె తన 2 కొడుకులతో కలిసి మంగళవారం రాత్రి మియాపూర్లో ఆత్మహత్య చేసుకున్నది. బుధవారం రాత్రి ముగ్గురి డెడ్ బాడీలను గ్రామానికి తరలించారు. ప్రవీణ్పై ఆగ్రహంతో ఉన్న స్రవంతి బంధువులు, గ్రామస్తులు అతని ఇంటి ముందే అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా పట్టు వదలకుండా ప్రవీణ్ ఇంటి ముందే కార్తిక్, కౌశిక్ మృతదేహాలను పాతిపెట్టిన కుటుంబ సభ్యులు, బంధువులు స్రవంతి మృతదేహానికి అతడి పంట పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి ముందు ఖననం చేసిన డెడ్ బాడీలను గురువారం పోలీసులు తొలగించే అవకాశం ఉందన్న అనుమానంతో స్రవంతి బంధువులు, గ్రామస్తులు అక్కడే కాపు కాశారు. కానీ ఎలాంటి ప్రయత్నం ఏది జరగలేదు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించడం జరిగింది. నిర్దాక్షణంగా ఇప్పుడు వాడేమో ఇంకోళ్ళని పెళ్లి చేసుకున్నాడు, ఈమెను చేసుకున్నాడు. 10 సంవత్సరాలు ఉన్నటువంటి కార్తీక్ని, కౌశిక్ అన్నటువంటి ఇద్దరిని కన్నాడు. ఇద్దరు కన్న తర్వాత ఇంకో అమ్మాయితోటి వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత ఇంట్లో గొడవలు అవుతా ఉంటే పాపం ఆమె కూడా పుట్టింటికి వెళ్ళింది. ఆమె కూడా 2-3 రోజుల క్రితమేమో తీసుకొచ్చిండట ఉన్నటువంటి వాడు ప్రవీణ్, భర్త ప్రవీణ్ తీసుకొని వచ్చిండు. సరే మానసికంగా వేధిస్తూ ఉన్నాడు. ఒక పక్కనేమో ఇంటికి పోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం కావచ్చు, వీడికి వస్తేనేమో భర్త వేధింపులు, ఇదంతా తట్టుకోలేక కన్నటువంటి 2 కుమారులని చంపేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నది. చాలా దారుణం కదా. ఇటువంటి ఘటనలు చాలా దారుణం. ఇక్కడేమో 2 తల్లి, ఆయన 2 కుమారులు చంద్రరావుపేట దగ్గర వాళ్ళు చచ్చిపోయారు. వరంగల్లే, ఇది కూడా ఉమ్మడి వరంగల్లే. ఆయన వాళ్ళు 2 ఆడపిల్లలు కడుపులో ఉన్నటువంటి పిండంతో వాళ్ళు చచ్చిపోయారు. ఎంత దారుణం చూడండిగా. దయచేసి ఇప్పుడు పిల్లలు సరే భార్య భర్తల మధ్యలో గొడవలు ఉండొచ్చు, లేకపోతే ఇంకే విధమైనటువంటి ఆర్థిక కారణాలు ఉండొచ్చు, కానీ పిల్లల్ని దయచేసి బలి చేయకండి. ఏమైనా ఉన్నట్టయితే ఉంటే మీరు చూసుకొని ఇంకేమన్నా, కానీ ఆ పిల్లలు బలి చేస్తే వస్తుంది. అమాయకమైనటువంటి వాళ్ళకి ఏం తెలుసు? అప్పుల సంగతి తెలుసా? మీ గొడవల సంగతి తెలుసా? మీ సంబంధాల గురించి ఏమైనా తెలుసా? వాళ్ళేం పాపం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని పాపం నిర్దాక్షిణంగా చంపుతా ఉన్నారు. నిజంగా వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. ఇటువంటి ఘోరమైనటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకో నిన్న సంబంధించినటువంటి స్రవంతి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి రావడం జరిగింది. చంద్రరావుపేట సంబంధించినటువంటి వాళ్ళ ఊరు చంద్రరావుపేట మండలం బోడమాణిక్యం తండాల. ఇదంతా కూడా వాళ్ళ ఇంటి ముంగట్నే గోతితోమి ఆ డెడ్ బాడీలను దీంట్లోనే 2 పూడ్చిపెట్టడం జరిగింది.